నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. జనసందోహంతో కిటకిటలాడుతున్న ప్రత్తిపాటి నివాస ప్రాంగణం. రోజులు గడిచే కొద్దీ ప్రత్తిపాటికి పెరుగుతున్న ప్రజాభిమానం. అఖండ మెజార్టీతో ఎన్డీఏ గెలుపు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ యాత్ర చేసిన జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ్. ఇకపై చెత్త పన్ను లేదు, ఆదేశాలు ఇచ్చిన కొత్త ప్రభుత్వం. కోలాహలంగా సాగిన క్రికెట్ పోటీలు. గెలుపొందిన టీములకు బహుమతి ప్రదానం చేసిన నిర్వాహకులు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే 5 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేసిన వైకాపా దోపిడీ మొత్తాన్ని తిరిగి కక్కిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం సహా అనేక రూపాల్లో జగన్ ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు ఆయన. అందుకు సంబంధించి లెక్కలు తేల్చే పని కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే మొదలవుతుందని తెలిపారు. చిలకలూరుపేట నుంచి అద్భుత విజయం సాధించిన ప్రత్తిపాటితో పాటు ఆయన సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి శనివారం ప్రజాభిమానాన్ని పొందారు. వారికి అభినందనలు తెలపడానికి తరలివచ్చిన జనసందోహంతో చిలకలూరుపేటలోని ప్రత్తిపాటి నివాస ప్రాంగణం కిటకిటలాడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేశారు. పూలమాలలు వేసి అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి వైకాపా 8 లక్షల దోపిడీపై ప్రతిపక్షంలోనే ఉండగానే పూర్తి వివరాలతో తెలుగుదేశం పార్టీ తరఫున ఛార్జ్షీట్ విడుదల చేశామని గుర్తు చేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, చెలగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, చెలగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం చిలకలూరుపేట చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ప్రతిపాటి పుల్లారావును ఆయన సతీమణి వెంకటకుమారిని శనివారం పలువురు పోలీసు సబ్ అధికారులు వివిధ పార్టీల ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు పుల్లారావు దంపతులను దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 18వ వార్డుకు చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎస్ఎస్ సుభాని మాతృమూర్తి ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సుభాని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పట్టణంలోని 8వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురిచెట్టి సాయిబాబా అనారోగ్యం నిమిత్తం స్థానిక కొమ్మినేని వీరశంకర్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రత్తిపాటి పుల్లారావు అక్కడికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాని వెంకటరత్నం, సుబ్బారావు తండ్రి జంపాని పోతురాజు చిత్రపటానికి చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి నివాళులు అర్పించారు. శనివారం జంపాని పోతురాజు సంవత్సరికం సందర్భంగా అక్కడికి వెళ్లి ప్రత్తిపాటి వెంకటకుమారి, జంపాని పోతురాజు చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక సిద్ధమవుతుంది. 11 ఎకరాల విశాల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ సయీద్ అస్మి, ఐజీ అశోక్ కుమార్, పలు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాదెళ్ల మనోహర్ను చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ను తోట రాజా రమేష్ ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలలో ఒక సునామీ జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాడుకుంటూ రామలక్ష్మణులాగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు. శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో 21 స్థానాల్లో 20 పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం గెలిచే విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు దేశంలోనే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా ఈరోజు గెలిపిన పార్టీ ఏది ఉందో అది కేవలం జనసేన పార్టీ మాత్రమే. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో 160 స్థానాలుగా ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించడానికి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపడటానికి కూటమి ఏర్పడటానికి కారణమైనటువంటి మనోహర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వందలాదిగా ఈరోజు మనోహర్ గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 14 సంవత్సరాలుగా 2009 తర్వాత మెగా కుటుంబానికి ఈ విజయం ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా రానున్న కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా గెలిచిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను మేము నిరూపించుకునే విధంగా వారికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన చెందే విధంగా ఈరోజు పోటీ నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా, నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించడం, చిలకలూరిపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 4వసారి అఖండ విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజ అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు జనసేన సైనికులు పాల్గొన్నారు. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమలే విజయీ భవ విజయీ భవ ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి.
చిలకలూరిపేట పట్టణంలోని 27వ వార్డుకు అనుబంధంగా ఉన్న కరకట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్కు 27వ వార్డు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరకట్టను ధ్వంసం చేయడమే కాకుండా మట్టిని కూడా అమ్ముకోవాలని చూస్తున్న వారిపై తక్షణమే రెవెన్యూ, డ్రైనేజ్ శాఖలు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి పోలీసులు వెతికి శనివారం అప్పగించారు. ఇటీవల మొత్తం 6 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్టు కేసులు నమోదవడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని గుర్తించారు. ఈ సెల్ ఫోన్లను రికవరీ చేసి చిలకలూరిపేట అర్బన్ ఇన్స్పెక్టర్ పి రమేష్ చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు. దీంతో ఫోన్ స్వీకరించిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు ముందే రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుండి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ నగరపాలక సంస్థలకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూళ్లు నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెత్త సేకరణ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. పట్టణంలోని తూర్పు దళితవాడలో ఉన్న చంద్రమౌళి పార్కులో శనివారం క్రికెట్ పోటీలలో గెలుపొందిన 4 టీములకు బహుమతి ప్రదానం జరిగింది. ఇటీవల 10 రోజుల పాటు ఈ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగ్ అజిత్ పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి 1,00,000 రూపాయలను చీరాల వేటపాలెం జట్టు కైవసం చేసుకుంది. అలాగే ద్వితీయ బహుమతి 70,000 రూపాయలు నరసరావుపేట జట్టు సొంతం చేసుకుంది. తృతీయ బహుమతి 50,000 రూపాయలు మద్దిపాడు ఒంగోలు జిల్లా జట్టు గెలుచుకుంది. 4వ బహుమతి 20,000 రూపాయలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. తాను ఈ టోర్నమెంటుకు ఆర్థిక సహకారం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు కులిచిన బాబు, జనసేన నాయకులు సుభాని తదితరులు పాల్గొన్నారు. అందులో దగ్గొచ్చాప చేసుకుంటావా? చేసినటువంటి ఫ్రెండ్లీ కలెక్షన్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే యువత కమిటీ సభ్యులు ఉన్నారో వారందరికీ ముందుగా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి రాష్ట్ర స్థాయిలో 40 టీములు వాటికి పాల్గొన్నాయి. ఏదైతే ఆ టీములు పాల్గొన్న ప్రతి ఒక్క టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో గెలిచినటువంటి 1, 2, 3, 4 స్థానాలలో గెలిచినటువంటి టీం సభ్యులందరికీ జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత గురించి చెప్పాలా, చిలకలూరిపేట నియోజకవర్గంలో స్పోర్ట్స్లో ఎక్కువగా క్రికెట్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీలో కావచ్చు, ఎక్కువ యువత గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో చిలకలూరిపేట క్రీడాకారులు చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరం తెలిసిన విషయం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా మాకు ఎంతోమంది క్రీడాకారులు చెప్పడం జరుగుతుంది. ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదన్నా, అదేవిధంగా క్రీడలకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఏ ప్రభుత్వం కూడా సహకరించడం లేదని మాకు చెప్పడం జరిగింది. మేము గతంలో ఎట్లాంటి కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ప్రతి క్రీడాకారులకు మాట్లాడడం జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో రానున్న కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక మంచి క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవార్డు ఫంక్షన్ చేసుకోవడం మీరు ఎలా చేస్తారో అని అదొక టెన్షన్ ఉంది నాకు, అసలు కంప్లీట్ చేస్తారో లేదో అని. కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సాటిస్ఫాక్షనరీ లెవెల్లో చేయకపోయినా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నెక్స్ట్ టైం చేసేది ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఎక్కువ టీమ్స్లో చిలకలూరిపేటని ఇంకా మనం ఒక రాష్ట్ర స్థాయిలో చేస్తున్నామని చెప్పేలాగా మీరే మీ పిల్లలందరూ స్ట్రాంగ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ దీన్ని సక్సెస్ చేసిన మనం పిలిచినమ్మని ఇక్కడికి వచ్చి ఈ అవార్డు దాంట్లో హెల్ప్ చేసిన చిలకలూరిపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజా రమేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. అండ్ చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ చంద్రబాబు అన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. అండ్ చిలకలూరిపేట టౌన్
మునీరాస, చిలకూరుపేట రాజా రమేష్, సారీ జనసేన పార్టీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, స్పోర్ట్స్ మీద ఇష్టం ఉన్న అందరికీ నా థ్యాంక్స్ చెప్తాను ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేసినందుకు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించి నిర్మాణంలో నిలిచిపోయిన చేపల మార్కెట్ పనులను మరలా ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధితులు కోరుతున్నారు. గత 5 ఏళ్ల నుండి గడియార స్తంభం సెంటర్లో రోడ్డుపైనే గొడుగులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నట్టు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశించిన నిరాశే ఎదురైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అయినా తమ బాధను ఆలకించి పనులు ప్రారంభించి వెంటనే ఉపయోగంలోనికి తీసుకుని రావాలని వారు కోరుతున్నారు. కార్యక్రమంలో మటన్ మజ్ను, సాప వీరనారాయణతో పాటు పలువురు చిరు వ్యాపారులు ఉన్నారు. 2018లో 84 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అప్పటి మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల అంతలోకి ఎన్నికల కోడ్ వచ్చేసి ఆపేయటం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ మన పుల్లారావు గారు గెలుపొంది ఉన్నారు కాబట్టి మా యందు దయించి మా మార్కెట్ని మోడల్ మార్కెట్గా మాకు కట్టి ఇస్తారని మేము ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చేపల మార్కెట్, మాంసం మార్కెట్ గతంలో ఎన్నికల ముందు 84 లక్షల చిల్లర ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు బలరాం గారు ఇచ్చారు. ఇచ్చిన 4-5 రోజులు చెక్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ గారికి. ఆ సంగతి ఇంతవరకు ఏమీ లేదండి, కట్టుబడి లేదు. మేము ఎండలో వానలో చస్తున్నాం. మాంసం అమ్మేవాళ్ళు కానీ, చేపలు అమ్మేవాళ్ళు కానీ కొంతమంది అనారోగ్య పాలవుతున్నారు. దాన్ని దయవించి ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేసి మాకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మీ అందరినీ మేము కోరుతున్నాము. పుల్లారావు గారు వచ్చినారు మీద, ఆయన దగ్గర కూడా ఆయన కలిసి గతంలో ఏంటంటే పుల్లారావు గారు తెలిసిన విషయమే. ఆయన శంకుస్థాపన చేసిన ఒక 2 నెలలకు 3 నెలలకు ఎన్నికలు జరగడం వల్ల ఇది ఆగిపోయిందండి పెండింగ్. అప్పుడు తీసుకున్న కమిషనర్ ఇంతవరకు అడ్రస్ లేదు, మాకేం చెప్పలేదు ఫలానా వెళ్తున్నానని అదని ఇదని. ఆ డబ్బులు ఏమైనాయో ఏంటో ఇంతవరకు మాకు తెలియదు అసలు. నమస్తే అండి. నాదెళ్ల మండలం గణపవరం పరిధిలో జాతీయ రహదారి ప్రక్కన ఏఎంజీ వారి టీబీ ఆసుపత్రి కనుమరుగైంది. లక్షలాది మందికి ప్రాణభిక్ష పెట్టిన ఈ ఆసుపత్రి, దానికి అనుబంధంగా ఉన్న గృహాలు నేలమట్టమయ్యాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ నిరుపేదల ఉచిత ఆసుపత్రి ఇంటి స్థలాలకు పాట్లుగా మారింది. ప్రభుత్వం విధానాలు, నిధులలేమి ఏఎంజీ నిర్వహణ భారమై ఆ సంస్థ ఈ స్థలాన్ని విక్రయించింది. ఈ నేపథ్యంలో అది ఇంటి స్థలాలకు ప్లాట్లుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది టీబీ బాధితులకు పునర్జన్మ ప్రసాదించిన ఈ ఆసుపత్రి కనుమరుగు కావడంతో ఎందరో విచారం వ్యక్తం చేస్తున్నారు. కళామతల్లి ముద్దుబిడ్డ రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని కళాకారులు జంపని భాస్కర్రావు అన్నారు. శనివారం ఉదయం గడియార స్తంభం వద్ద ఉన్న జేబీ సెంటర్లో జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విలువలతో కూడిన వ్యాపారం చేసి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగిన రామోజీరావును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని భాస్కర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు కారుమంచి శివరావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పెంచలయ్య, సుబ్బారావు చౌదరి, న్యాయవాది రామకోటేశ్వరరావు, కళాతోరణం అధ్యక్షులు ఉమర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రామోజీరావు మరణ వార్త వినగానే దిగ్భ్రాంతి చెందినాము. ఆయన ఈటీవీ, ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రతి రాష్ట్రంలో ఈటీవీని ప్రజలకు ప్రతిరోజు వార్తలు అందించి ఎంతో సేవ చేశారు. మరియు భారత ప్రభుత్వం పద్మవిభూషణ బిరుదు ఇచ్చి సత్కరించింది. వారికి మా ఫ్రెండ్స్ తరఫున శాంతి కలగాలని కోరుతూ మీ జంపని భాస్కరరావు ఫ్రెండ్స్ సర్కిల్. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4:50 శ్రీ రామోజీరావు గారు హాస్పిటల్లో తుది శ్వాస ఇచ్చారు. ఆయనకు ఆ భగవంతుడు సద్గతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా మిత్ర బృందం తరఫున మేము కోరుకుంటున్నాం. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ఫిల్మ్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ని పెట్టి
4 రాష్ట్రాల్లో 4,000 మంది ఉద్యోగులతోటి 18,000 మంది ఏజెంట్లతోటి ఎంతో ఉన్నతమైన విలువలతోటి ఆ వ్యాపారం సాగించడం జరుగుతుంది. కేవలం డబ్బు కోసం కాకుండా 22,000 కుటుంబాలకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఆయన. చిలకలూరిపేట పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళితే ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిర్లక్ష్యంగా చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య అన్నారు. శనివారం ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ తన సొంత అనుభవాన్ని తెలిపారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఆదరయ్యి అమ్మ నిన్న లీన్ చేసావు కదా, నొప్పి పడుతుంది, కాలు ఇంకా బాగా పోతుంది, కాలు ఇరిగింది, అర్థం కావట్లేదు, మరి ఎక్స్రే చేద్దామని చెప్పి నేను అంటే కదా, ఆ ఎక్స్రే నాకు తీసి కొద్దిగా ఏమేం జరిగి చెప్పమ్మా, దాడరా మంచి దాడ రాయమ్మా అని చెప్పాను అన్న. అంటే వాళ్ళేసి మాకు తెలీదు, ఓపీ కార్డు వెళ్ళి ఓపీ కార్డు రాసుకొని రా అన్నారు. ఓపీ కార్డుకి వెళ్తే ఆధార్ కార్డు ఇచ్చి అయ్యా నాకు ఫలానా జరిగింది, ఫలానా పని అయితే ఫలానా జరిగింది, నాకు బాధగా ఉంది, అర్జెంటుగా నాకు కొంచెం ఎమ్మటే కార్డు ఫలానా సారి కార్డు రాసి ఇవ్వమని చెప్పాను. అడిగానండి. అడిగితే సేమ్ సోదరం ఏంది అన్నగా సమాధానం లేదు. అసలు ఓపీ రాసేవాడు మూతికి గుడ్డ కడుపున్నాడు, ఓపీ రాసే పట్టుకోవాలి. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న బత్తినేని కార్యాలయంలో శనివారం మీడియా దిగ్గజం రామోజీ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, టీడీపీ సత్యం మల్లెల శివనాగేశ్వరరావు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిజం రంగానికి రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో చేతన్ న్యూస్ సిఇఓ చెన్నకేశవులు, రాంబాబు, తేలబోలు రామ్మూర్తి, బైరావాసు, తోట చిన్నబాబు, సాకిని నాగార్జున, కొన్నపరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే ఒక గొప్ప మహానుభావుని కోల్పోయిన రోజు. గత 2 రోజులుగా అనారోగ్యంగా ఉన్న రామోజీరావు గారు ఈనాడు సంస్థ అధినేత హాస్పిటల్లో ఉండి ఈరోజు కుద్దమని స్వర్గస్థులైనారు. నిజంగా రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక పేద కుటుంబంలో జన్మించి, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి కొన్ని లక్షల మందికి బతుకు తెరువునిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంతో సమాజాభివృద్ధికి ద్రోహదపడిన వ్యక్తి. తన అక్షర జ్ఞానంతో ఎంతమందిలో విజ్ఞానం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు పత్రికా రంగానికే ఒక దిగ్గజం లాంటి మహానాయకుడిని ఈరోజు మనం కోల్పోవడం ఎంతో విచారించదగ్గ విషయం. తాను ఈనాడు కానీ అలాగే ఈటీవీ 2 అలా ఎన్నో రంగాల్లో అభ్యున్నతిని సాధించి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఈరోజు తను మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.